కాళేశ్వరం అంశానికి సంబంధించిన విషయం కూడా బీఆర్ఎస్ ఎంతసేపు సిడబ్ల్యూసి చెప్పింది, వ్యాప్కాస్ చెప్పింది, మహారాష్ట్ర ఒప్పుకుంది అని బీఆర్ఎస్ మాట్లాడుతూ అంతా కేబినెట్ నిర్ణయమే అని పేర్కొంటూ తప్పించుకోవాలని చూస్తా ఉంది. అంతకుముందు తుమ్మిడి హట్టికాడ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఒక శంకుస్థాపన ఆధారంగా కూడా వాళ్ళు ఇదే మాట అన్నారు. సిడబ్ల్యూసి చెప్పింది, వ్యాప్కాస్ ఇచ్చింది కాబట్టే మేము అక్కడ తుమ్మిడి హట్టి దగ్గర మేము శంకుస్థాపన చేశామని వాళ్ళు పేర్కొంటా ఉన్నారు. ఇది కేవలం ఒక న్యాయ విచారణతో ముగిసేటువంటి అంశం కాదు, లేదా ఇంజనీర్ల మీద తోసేసేటువంటి విషయం అంతకంటే కూడా కాదు. అనేక అంశాలు ముడిపడి ఉన్నటువంటి ఒక నేపథ్యంలో పరిధి విస్తరించవలసినటువంటి ఒక సమయం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం పైన కూడా సిబిఐ విచారణ జరగాలన్నదే భారతీయ జనతా పార్టీ డిమాండ్ అన్నటువంటి అంశాన్ని మరొకసారి తెలియజేస్తా ఉంది. ఇకపోతే డ్రగ్స్ వ్యవహారం కూడా అంతే జరిగింది. దాంతోపాటు ఓటు నోటు యొక్క కేసు విషయం కూడా అలాగే జరిగింది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విధించినటువంటి ఒక విచారణ సంఘాలు సరైనటువంటి ఒక సమాచారాన్ని రాబట్టలేకపోతున్నాయి అన్నటువంటి ఒక అంశాన్ని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. మొన్న జరిగినటువంటి ఒక కేబినెట్ మీటింగ్ లో ఆ యొక్క విచారణ సంఘం కోరినటువంటి అంశాలన్నీ ఇస్తామని చెప్పన్నారు. విచారణ సంఘం యొక్క సమయంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు అంతా కేబినెట్ నిర్ణయమే అని చెప్పని పేర్కొన్నటువంటి నేపథ్యం సందర్భంలో సిబిఐ విచారణ ముమ్మాటికి అవసరం అని చెప్పని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడుతుందని చెప్పని పేర్కొంటూ 10 సంవత్సరాల పాటు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రాన్ని ఏలినటువంటి ఒక బీఆర్ఎస్ కృష్ణా నది ఆధారంగా కట్టవలసినటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయకపోవటం, అలాగే గోదావరికి సంబంధించినటువంటి యొక్క ఆధారంగా అందుబాటులో ఉన్నటువంటి ఒక నీటి యొక్క వాడకం వినియోగం సంబంధించినటువంటి ప్రాజెక్టులని ప్రారంభించి పూర్తి చేయకపోవటం అనేది తెలంగాణకి ఒక పెద్ద అన్యాయం జరిగింది అన్నటువంటి ఒక అంశాన్ని భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఇక ముందు అసలు తెలంగాణ అంశంలో గోదావరి నీటి విషయంలో కృష్ణ యొక్క నీటి యొక్క విషయంలో మాట్లాడేటువంటి ఒక నైతిక హక్కు అంతకుముందు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్కి లేదు. ఆ తర్వాత కాలంలో ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావుకి అంతకంటే కూడా లేదని చెప్పని భారతీయ జనతా పార్టీ సందర్భంగా పేర్కొంటా ఉన్నది. అసలు నీళ్లు నిధులు నియామకాల యొక్క ఆధారంగా ఏర్పడినటువంటి ఒక రాష్ట్రంలో అదనంగా ఒక్క చుక్కని వినియోగంలోకి తీసుకురానటువంటి ప్రభుత్వం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. పూర్తి చేయనటువంటి అంటే 2 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో మిగిలినటువంటి ప్రాజెక్టులని పూర్తి చేయనటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. వీళ్ళు అసెంబ్లీకి రా చర్చిస్తాం, బయటకి రా చర్చిస్తాం అని అంటూ